బీహార్లో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అందజేయగా ఆయన ఆమోదించారు. దీంతో బీహార్లో ఆర్జేడీ, జేడీయూ కూటమిల మధ్య వార్ ఒక్కసారిగా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్కు, నితీష్ కుమార్కు మధ్య కొద్ది రోజులుగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తాయి. లాలూ కొడుకు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్పై సీబీఐ దాడులు చేయడాన్ని లాలూ తీవ్రంగా తప్పుపట్టారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ లాలూ నితీష్ కుమార్కు తేల్చి చెప్పారు. దీంతో నితీష్ కుమార్, లాలూ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. రాజీనామా అనంతరం నితీష్ మీడియాతో అనేక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని స్పష్టం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించానని తెలిపారు. సంకీర్ణ భాగస్వామి కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చించానని చెప్పారు. రాహుల్ గాంధీతో స్వయంగా ఫోన్లో మాట్లాడానన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నితీష్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపించేందుకు నా అంతరాత్మ అంగీకరించట్లేదన్నారు. ప్రజల చేత ఎన్నికైన వాళ్ళం ప్రజలకు సమాధానం చెప్పాలి. సంక్షోభం పరిష్కారానికి చివరి క్షణం వరకు ప్రయత్నించాను అన్నారు నితీష్. నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలను నమ్మిన వాడిని, చివరి క్షణం వరకు నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు నితీష్ కుమార్. బీహార్ గవర్నర్ను రాష్ట్రపతిగా ఎంపిక చేసినందుకు గౌరవంతో సమర్థించానని తెలిపారు. తమకు ప్రత్యేకమైన ఎజెండా లేదు, ఆలోచన అంతకన్నా లేదన్నారు నితీష్. अंतरात्मा की आवाज है। हमने कई बार सोचा, अनेक दिनों से यह बात मेरे मन में चल रही थी, कोई रास्ता निकल जाए। हमने राहुल जी से भी बातचीत की और आप सब जानते हैं उनका भी अब तक का जो रुख रहा है उसको देखते हुए, क्योंकि उन्होंने ऑर्डिनेंस फाड़ा था, तो ये सारी बातें थी, इसको देखते हुए कुछ ऐसा तो कीजिए कि भाई वो कुछ कहने की स्थिति में नहीं है, कहना नहीं चाहते हैं। तो ऐसी स्थिति में मैं अब जवाब तो नहीं दे सकता, और जिस सरकार का नेतृत्व कर रहा हूं उस सरकार के अंदर के व्यक्ति के बारे में कुछ बातें कही जाती है, हम कुछ कहने की स्थिति में नहीं हैं। वैसी स्थिति में इस प्रकार की सरकार को चलाने का कोई मेरे सामने कोई आधार नहीं, इसलिए हमने समझा कि चलिए और कुछ नहीं। अब ऐसी स्थिति आई जब మరోవైపు బీహార్ రాష్ట్రానికి ఆర్జేడీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నితీష్ చర్య సరైంది కాదన్నారు. తేజస్విపై ఆరోపణలు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావన్నారు. దీనిపై రాత్రి నితీష్తో 40 నిమిషాల పాటు మాట్లాడానని లాలూ చెప్పారు. అప్పుడు తేజస్వి రాజీనామా చేయాలని నితీష్ కోరలేదని వివరణ ఇచ్చారు. और विकल्प की बात की थी कि नेशनल मैप पर सब लोगों को इकट्ठा होकर हम लोग को भाजपा को हटाने के लिए तैयारी रहनी चाहिए। नीतीश जी का स्टैंड और भर्सन है। पहले मैंने रात को भी आप नीतीश जी से बात किया था कि भाई आप और हम कहीं कोई गलतफहमी है तो उसको बैठ मिल करके हम लोग तय करो क्या करना है। तरुण से डिप्टी सीएम से भी नीतीश कुमार 40 मिनट तक बात किए और मैंने कहा आज भी आप लोगों को कि उन्होंने कोई इस्तीफा नहीं मांगा था। हाँ, ये जरूर कहा था कि पब्लिक डोमेन के लिए जो आरोप लगा है उसको आप लोग प्रेस के माध्यम से बता दीजिएगा, कोई हड़बड़ी नहीं है। नीतीश जी ने ये कहा था, सुन रहे होंगे अगर सुनते होंगे तो हम लोगों ने रात को भी कहा, परसों भी कहा कि पब्लिक डोमेन में केस के मामले में बहुत सारी त्रुटियां हैं, केस एकदम बिल्कुल फर्जी है। ये बताने से पूरा जो एजेंसियां है उसको मरम्मत कर देगी।
वकीलों ने राय दिया है कि आप लोगों को प्रेस में नहीं बोलना है। इस सब चीज़ों का सफाई हम लोग पहले दे चुके हैं। ये बेनामी तो ये तो वो सब वो तो समय पर, और हमने ये जरूर कहा कि बिहार के जो जदयू के प्रवक्ता हैं, बिहार जदयू सीबीआई नहीं है, ये पुलिस नहीं है, आपके यहाँ कोई अपराध नहीं किया है तरुण। जो भी कहना होगा वो पब्लिक डोमेन में तो कहेंगे ही बाद में, हम रैली में जो भी कहना होगा, जो अथॉरिटी है, जो एजेंसी है, कोई सवाल पूछ। ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ని ప్రధాని మోదీ అభినందించారు. అవినీతిపై నితీష్ కుమార్ చేస్తున్న పోరాటం హర్షణీయమన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నితీష్ కలిసి రావాలని ట్వీట్ చేశారు మోదీ. ఎల్లుండి నుంచి బీహార్ శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి లాలూ, నితీష్ పోటాపోటీగా సమావేశాలు నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు. అయితే తమ సంకీర్ణానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని చెబుతూ వచ్చిన లాలూకి నితీష్ రాజీనామా షాక్కి గురి చేసింది. ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. బీహార్లో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 243 కాగా ఆర్జేడీ బలం 80, జేడీయూకి 71 మంది శాసనసభ్యులున్నారు. లాలూ కాంగ్రెస్తో కలిసి సర్కార్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంటే నితీష్కి బీజేపీ మద్దతు ఇచ్చేందుకు సన్నద్ధంగా ఉంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 122 మంది సభ్యుల బలం అవసరం. ఇందుకోసం ఎవరికి వారే వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. అయితే బీహార్లో బీజేపీకి 53 మంది సభ్యుల బలం ఉండగా కాంగ్రెస్కు 27 మంది సభ్యుల బలం, జనతాదళ్కు 71 సభ్యుల బలం ఉంది. రాష్ట్రీయ జనతాదళ్కి 80 మంది సభ్యుల బలం ఉండగా సిపిఐఎంఎల్ లిబరేషన్కి 3 సభ్యులు, హిందుస్థానీ ఆవామ్ మోర్చాకి 1, ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. నితీష్ కుమార్కి బీజేపీ మద్దతు ఇచ్చినట్లయితే అప్పుడు బీజేపీకి ఉన్న 53 సీట్లు, జేడీయూకున్న 71 సీట్లు కలుపుకుంటే బలం 124కి చేరుకుంటుంది. మ్యాజిక్ ఫిగర్కి కావాల్సిన బలం 122 మాత్రమే. ఇంకా అదనంగా మరో 2 సీట్ల బలం కూడా ఉంటుంది. ఇండిపెండెంట్లు 4 కూడా నితీష్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా పరిణామాల్లో కూడా నితీష్ కుమార్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ కుట్ర వల్లే బీహార్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ఇలాంటి అవకాశవాద రాజకీయాలను సిపిఐ వ్యతిరేకిస్తోందన్నారు. బీజేపీ కుట్ర ఫలితంగా బీహార్లో రాజకీయ అనిశ్చితి వచ్చేసింది. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పిల్లలపైన కేసులు ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్కి ప్రభుత్వంలో వాళ్ళు ఉండడానికి వీళ్ళని ఆన్సర్ పెట్టించింది. చివరికి వాళ్ళు రిజైన్ చేయడానికి అంగీకరించకపోయే కాటికి ఈ ప్రభుత్వాన్ని నితీష్ కుమార్ రాజీనామా చేయడం, ఎవరు ప్రాక్సీని పెట్టాలని ప్రయత్నించడం, బీజేపీ వెంటనే సపోర్ట్ చేస్తాను ప్రయత్నించడం, దీన్ని బట్టి మళ్ళీ బీజేపీ సపోర్ట్ తోటి మళ్ళీ ప్రభుత్వం రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. నేను అడిగేది ఒకటే, బీజేపీ అధ్యక్ష అభ్యర్థిని సపోర్ట్ చేసే వాళ్ళందరూ గంగగోలైపోయారా? ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళంతా పాపులు అయిపోయారా? లాలూ ప్రసాద్ వ్యతిరేకించారు కాబట్టి అతని మీద ఇన్ని రకాల పనిష్మెంట్లు ఇచ్చే బీహార్ ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు బీహార్లో బీజేపీ సపోర్ట్ ప్రభుత్వం పెట్టడానికి ప్రయత్నిస్తారు. మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. ఎలక్షన్ మ్యాండేట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేదు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రద్దు కావాలి, మళ్ళీ ఎన్నికలకు పోవాలి. ఎన్నికల ఫ్రెష్ మ్యాండేటు రావడం ద్వారానే బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండాలి తప్ప ఇతర ప్రభుత్వాన్ని అవకాశవాద వైఖరితో వచ్చే ప్రభుత్వాన్ని కొనసాగి